కొంతమంది పిల్లల విషయంలో చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అదేంటంటే వాళ్ళకెవరికో ఎక్కువ మార్కులొచ్చినియి నీకు రాలేదని జెప్పేసి వాళ్ళతో పోల్చి చూసినప్పుడు పిల్లల మనసు గాయపడుతుందనమాట. పిల్లల మనసు చాలా లేతగా ఉంటుంది. చిన్న పిల్లలు గాబట్టి చాలా సున్నితమైన మనసుతో ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళని ఎదుటి వాళ్ళతోనో, పక్కింటి వాళ్ళతోనో అట్లా మనం కంపేరింగ్ జేసినప్పుడు వాళ్ళ మనసు గాయపడటానికి ఛాన్సులుంటాయి. ఆ విషయాన్ని వాళ్ళు చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళెవరో బాగా చదివారు, వాళ్ళెవరో ఫస్ట్ మార్క్ తీశారని జెప్పేసి, అదే విధంగా వీడు కూడా తీయాలనంటే కుదరదండి. ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలున్నప్పుడు, వాళ్ళ టేస్ట్ ఒకటి, వీళ్ళ టేస్ట్ ఒకటి ఉంటుంది. ఇద్దరు పిల్లలున్నారనుకోండి ఇంట్లో, ఒకడికి డ్రాయింగ్ అంటే ఇష్టం. ఒకడేమో చక్కగా మార్కులు తీస్తాడు. వీడేమో మార్కులు తక్కువ తీస్తాడు గానీ, డ్రాయింగ్‌లో ఫస్ట్ వస్తూ ఉంటాడు. ఇట్లా ఇద్దరు పిల్లలు ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలకే 2 మనస్తత్వాలు వేరువేరుగా ఉన్నప్పుడు, ఎవరో తెలియని వాళ్ళు, బయట వాళ్ళు ఔటర్స్ వాళ్ళ పిల్లలు మన పిల్లలతో ఎలాగా కంపేర్ చేయటానికి కుదురుతుంది చెప్పండి? అస్సలు సాధ్యం కాదనమాట. ఎవరి టాలెంటు వాళ్ళదే. మన పిల్లల్లో కూడా ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఏంటనేది తెలుసుకొని, దాని వైపు వాడిని నడిపించవచ్చు. అలాగే అవతల వ్యక్తులతో పోల్చి చూసినప్పుడు మన పిల్లలు బాధపడతారన్న ఒక విషయం గనక మనం మనసులో పెట్టుకుంటే ఇంకెప్పుడు అలా అనమనమాట.